ఒకసారి మనం ఏం చేద్దామంటే దేనికైనా సరే ప్రతి అంశానికి సంబంధించి ఇంతకుముందు నేను చెప్పాను కదా ఆవు కథ అని, అన్నిటికీ ఆవు కథ తీసుకొచ్చి అప్పులు 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 అందుకే చేయలేకపోతున్నాం, చూస్తుంటే భయం వేస్తోంది అని అంటున్నారు. అసలు అప్పులకు సంబంధించి వాస్తవాలేంటో బడ్జెట్లో ఏం చూపించారో ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. అలాగే అబద్ధాలు అనేది ఏ స్థాయిలో ఉంటుంది, ఈ అబద్ధాల స్థాయి ఎంతవరకు వెళుతుందంటే వీళ్ళు ఇచ్చినటువంటి ఉద్యోగాల సంఖ్య, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు, ఆ తరువాత వాస్తవానికి ఇచ్చింది ఏంటి అనేది కూడా స్క్రీన్ పైన చూపించే ప్రయత్నం చేస్తాను. ముందుగా మనం చూస్తున్నాము అప్పులకు సంబంధించి ఇక్కడ క్లియర్గా కనిపిస్తోంది యాజ్ ఆన్ 31 March 2022, నెక్స్ట్ 23 యాజ్ ఆన్ 31 March 2024 అంటే జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే నాటికి ఉన్నటువంటి అప్పులు టోటల్ గవర్నమెంట్ డెట్ 4,91,733 కోట్లు. కింద కనిపిస్తుంది కదా రెడ్ మార్క్లో, ఒకసారి చూడండి, రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా మీకు. ఎస్, అది చూశారు కదా. టోటల్ డైరెక్ట్ అండ్ కాంటిజెంట్ డెట్ 6,46,530 కోట్లు. అంటే ఇది మిగతా కార్పొరేషన్ల ద్వారా వేరే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా లోన్స్ తీసుకున్న ద్వారా ఇవన్నీ కలిపితే 6,46,530 కోట్లు. కానీ చంద్రబాబు నాయుడు గారు, ఈనాడు రామోజీ గారు, వారి ఆత్మ ఏ రకంగా ప్రచారం చేశాయంటే 14 లక్షల కోట్లు, 14 లక్షల కోట్లు. ఆ 14 లక్షల కోట్లు అప్పు ఉందని ప్రచారం చేస్తూనే ఈ హామీలన్నీ ఇచ్చారు. కానీ వాస్తవం చూస్తే 6,46,530 కోట్లు ప్రభుత్వ గ్యారంటీతో తీసుకొచ్చినటువంటి అప్పులతో గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పులు, రాష్ట్రం విడిపోయే నాటికి ఉన్నటువంటి అప్పులు, అత్యధికంగా అప్పులు చేసే ముఖ్యమంత్రిగా పేరు పొందినటువంటి చంద్రబాబు నాయుడు గారు అప్పటికే 14 ఏళ్లు పరిపాలించి రాష్ట్రాన్ని అప్పులు కుప్పజేసి రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం సృష్టించి రాష్ట్రాన్ని దివాళా తీయించి కేవలం 100 కోట్లు మాత్రమే పెట్టిపోయిన సందర్భం నాటిది నేను చెప్తున్నది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అప్పులన్నీ కలిపిన 4,91,733 కోట్లు అయితే ఆ తరువాత డైరెక్ట్గా అంటే బడ్జెట్లో చేసిన అప్పులు కాకుండా బడ్జెటేతర అప్పులు, వివిధ కార్పొరేషన్ల ద్వారా చేసినటువంటి అప్పులు అవన్నీ కలిపిన 6,46,530 కోట్లు. మన చంద్రబాబు నాయుడు గారు రాగానే ఏం జరిగిందో ఒకసారి చూడండి. యాజ్ ఆఫ్ 31 March 2025 ఇప్పటికున్నటువంటి అంచనా లెక్కల ప్రకారం చూడండి, ఈ 25 నాటికి 5,65,096 కోట్లకు చేరుకుంది. ఇక ఇండైరెక్ట్గా తీసుకొచ్చినట్టువి ప్రభుత్వ గ్యారంటీతో తీసుకొచ్చినటువంటి అప్పులన్నీ కలిపితే 7,18,633 కోట్లకు చేరింది. నెక్స్ట్ చేయబోయే అప్పులు ఆల్రెడీ బడ్జెట్లో చెప్పారు, దాదాపు 1,00,000 కోట్లు చేస్తామని ఆల్రెడీ బడ్జెట్లో చెప్పేశారు. వచ్చిన తర్వాత ఆ కింద క్వశ్చన్ మార్క్ దగ్గర అవన్నీ కూడా యాడ్ చేసుకొని మనం ముందుకెళ్ళొచ్చు. నెక్స్ట్ వీళ్ళు ఏ రకమైనటువంటి అబద్ధాలు చెప్పి దొరికిపోతారు, అదేదో సినిమాలో చెప్పినట్టు వాడు దొంగతనం చేసిన వెంటనే దొరికిపోతాడు సార్ అంటారు కదా, అబద్ధం చెప్పిన వెంటనే ఏ రకంగా దొరికిపోతారనడానికి ఒక ప్రత్యక్ష సాక్ష్యం. ఎంఎస్ఎంఈ స్టేట్మెంట్ ఫ్రమ్ సోషియో ఎకనామిక్ సర్వే ఫర్ ఫినాన్షియల్ ఇయర్ 24-25. సోషియో ఎకనామిక్ సర్వే ప్రకారం ఎంఎస్ఎంఈ రంగంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం 24-25 సర్వే ప్రకారం ఎన్ని ఇచ్చారంటే వీళ్ళు అధికారంలోకి వచ్చిన వెంటనే 27,752 ఇక్కడ కనిపిస్తోందా మీకు చివర్లో, ఈ చివర్లో ఉంది కదా నంబర్, ఈ నంబర్ ఒకసారి చూడండి. ఇవి ఎంఎస్ఎంఈ రంగంలో కల్పించినటువంటి ఉద్యోగాలని చెప్పేశారు. వాళ్ళ ఇష్టం ఒక నెంబర్ వేసి పడేశారు. 27 లక్షల ఉద్యోగాలు కల్పించారంట. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే మన గవర్నర్ గారితో 4 లక్షల ఉద్యోగాలను చదివించారు. ఆఖరికి మండలిలో క్వశ్చన్ చేస్తే ఒక్కటి కూడా ఇవ్వలేదు, ఇవ్వాలని మేము అనుకుంటున్నాం, మా మనసులో ఉంది అంతే, అదేదో పొరపాటున అచ్చు తప్పుబడింది, పొరపాటైంది అంతే, 4 లక్షల ఉద్యోగాలను ఊరికే అన్నాం అంతే. ఇలా మండలిలో సమాధానం చెప్పుకున్నటువంటి ప్రభుత్వాన్ని మనం చూసాం. ఇంతకంటే దౌర్భాగ్యం ఏముంటుంది? 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసాము, 6.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేసాయి, 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసామని చెప్పి ఆఖరికి దొరికిపోయారు. నిజంగా ఉద్యోగాలు ఇచ్చింది ఎవరి హయాంలో ఎంత ఇచ్చారు, ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు కల్పించినటువంటి ఉద్యోగాలెన్ని, ప్రభుత్వ ఉద్యోగాలెన్ని, ప్రైవేట్ రంగంలో వచ్చిన ఉద్యోగాలెన్ని, ఎంఎస్ఎంఈ రంగంలో ప్రత్యేకంగా వచ్చినటువంటి ఉద్యోగాలెన్ని, ఇది
వాళ్ళు ఇచ్చినటువంటి సర్వే ప్రకారమే. ఏది ఈ కొత్త గవర్నమెంట్ ఇచ్చినటువంటి సర్వే ప్రకారం ఒక్కసారి స్క్రీన్ పైన చూపించరా. ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ డ్యూరింగ్ 2019-24 source for above table socio-economic survey presented in November 2024. నవంబర్ 2024లో ఎవరున్నారు? చంద్రబాబు నాయుడు గారు నవంబర్లో బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంలో ఇచ్చినటువంటి సోషియో ఎకనామిక్ సర్వే. ఆ సర్వే ప్రకారం ఎంఎస్ఎంఈ రంగంలో ఎన్ని వచ్చాయి, గవర్నమెంట్ రంగంలో ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి, మొత్తం కలిపితే ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయని లెక్క తీస్తే టోటల్ ఎంప్లాయ్మెంట్ జనరేటెడ్ ఎంఎస్ఎంఈ అండ్ లార్జ్ అండ్ మెగా వీటిలో ఈ పరిశ్రమలకు సంబంధించి 33,82,242 ఉద్యోగాలు ఇచ్చారని మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్నటువంటి వాస్తవం ఇది. ఇది మీరు నేను చెప్తున్నది కాదు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సోషియో ఎకనామిక్ సర్వే నవంబర్లో ప్రవేశపెట్టింది. ఆ ప్రవేశపెట్టినటువంటి సర్వేలో కల్పించినటువంటి ఉద్యోగాల సంఖ్యను ఇక్కడ చెప్పారు. కానీ ఏం ప్రచారం చేశారు? ఒక్క ఉద్యోగం ఇచ్చాడా జగన్మోహన్ రెడ్డి అని ప్రశ్నించారు. ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదన్న ఆ నోటితోనే మళ్ళీ 33,82,242 ఉద్యోగాలు కల్పించారు ఎంఎస్ఎంఈ సెక్టార్లో అని చెప్పారు. ఇది కాకుండా ఎంప్లాయ్మెంట్ జనరేటెడ్ ఇన్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి శాశ్వత ఉద్యోగాలు, ఇవి కాకుండా కాంట్రాక్ట్ ఉద్యోగాలు అన్నీ కలిపితే 6,31,310 స్ట్రైట్గా గవర్నమెంట్ కల్పించిన ఉద్యోగాలు ఇవి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కల్పించిన ఉద్యోగాలు 6,31,310. గ్రాండ్ టోటల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ జనరేటెడ్ 40,13,552 ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి కల్పించాడు. గొప్ప మొనగాడని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంది. ఒక్క ఉద్యోగం కల్పించలేదన్న నోటితోనే 40,13,552 ఉద్యోగాలు కల్పించామని ఒప్పుకున్నారు. కానీ మనం 4 లక్షల ఉద్యోగాలు 9 నెలల్లోనే ఇచ్చేసామని గవర్నర్తో అబద్ధం చెప్పించి ఆఖరికి దొరికిపోయారు. ఒకసారి ఆ బయట ఉంటే ప్లే చేయండి ఏ విధంగా దొరికిపోయారని. ఎందుకంటే మండలిలో నిలదీశారు, ఎమ్మెల్సీ వరద కళ్యాణి నిలదీశారు. లోకేష్ గారు వాస్తవం ఒప్పుకోక తప్పలేదు. ఉంటే ఆ బయట ఉంటే ఒకసారి ప్లే చేయండి ప్లీజ్.